హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టార్గెట్ 45. ఈరోజు మనం లీనియర్ సెర్చ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం పైథాన్లో. ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసే ముందుగా మీరు కనుక ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ లీనియర్ సెర్చ్ అంటే ఏంటంటే అది ఒక సింపుల్ సర్చింగ్ అల్గారిథం అనమాట. ఏమంటే ఇక్కడ ఒక లిస్ట్ ఉందనుకోండి, దీన్ని అరే ఆర్ లిస్ట్ అంటారు పైథాన్లో. దీన్ని లిస్ట్ అంటారు పైథాన్లో. ఒకవేళ మీరు వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుండి వస్తే దీన్ని అరే అంటారు. ఇక్కడ లిస్ట్ అంటారు. ఏమంటే ఈ లిస్ట్‌లో ఏదైనా ఒక ఎలిమెంట్‌ని తీసుకున్నాం అనుకోండి. లెట్స్ సే ఒక ఎలిమెంట్ వచ్చేసి 2 అనే ఎలిమెంట్‌ని తీసుకున్నాం అనుకోండి. ఇది వచ్చేసి టార్గెట్ ఎలిమెంట్ అవుతుంది. ఈ టార్గెట్ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ దగ్గర ఉంది అని సెర్చ్ చేయడానికి ఈ లీనియర్ సెర్చ్‌ని యూజ్ చేస్తారు. లీనియర్ సెర్చ్ ఎలా వర్క్ చేస్తుందంటే వన్ ఆఫ్టర్ ది అదర్ ఈచ్ ఎలిమెంట్‌ని కంపేర్ చేస్తూ వెళ్తుంది. లెట్స్ సే ఇన్ ద ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఎలిమెంట్‌ని చెక్ చేస్తుంది. 3 వచ్చేసి మనం అనుకున్న టార్గెట్ ఏంటి 2 కదా! టార్గెట్ 2. 2కి మ్యాచ్ అవుతుందా 3 అని చెక్ చేస్తుంది. కాదు. నెక్స్ట్ ఏంటి మళ్ళీ 5తో మ్యాచ్ చేస్తుంది. కాదు. నెక్స్ట్ 7తో చేస్తుంది. కాదు. అలాగా ఎప్పుడైతే మ్యాచ్ ఎలిమెంట్ దొరుకుతుందో అంతవరకు ఇది చేస్తూనే ఉంటుంది. ఇక్కడ థర్డ్ ఎలిమెంట్ 2. ఓకే. ఇక్కడ వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లున్నాము. సర్లే ఇక్కడ 7 ఉందనుకోండి. 3, 5, 7 9 టార్గెట్ ఎలిమెంట్ వచ్చేసి ఒక 9 అనే అనుకుందాం ఇక్కడ. ఒకవేళ 9 ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు మ్యాచ్ ఫౌండ్ అని చెప్పేసి స్టాప్ చేస్తుంది. మనకి ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. ఇండెక్స్ ఆఫ్ 9 ఏంటి ఇక్కడ 0, 1, 2, 3 థర్డ్ ఇండెక్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఈ విధంగా లీనియర్ సెర్చ్ వర్క్ చేస్తుంది అనమాట. మీకు ఒకవేళ డెఫినేషన్ కావాలంటే ఇక్కడే ఉంది. తర్వాత టైం కాంప్లెక్సిటీ కనుక మనం చూసుకున్నట్లయితే బెస్ట్ కేస్లో వచ్చేసి ఆర్డర్ ఆఫ్ 1. ఒకవేళ ఫస్ట్ ఎలిమెంటే కనుక మనం కావాల్సిన టార్గెట్ ఎలిమెంట్ అయితే ఆర్డర్ ఆఫ్ 1. అదే వర్స్ట్ కేస్లో అయితే ఆర్డర్ ఆఫ్ n. ఎందుకంటే ఎలిమెంట్ అనేది లాస్ట్‌లో ఉంటే అన్ని కంపారిజన్స్ చేయాలి కదా! అది వన్ ఆఫ్టర్ ది అదర్ అన్ని ఎలిమెంట్స్ కంపేర్ చేయాలి కాబట్టి టార్గెట్ ఎలిమెంట్‌తో. వర్స్ట్ కేస్‌లో ఆర్డర్ ఆఫ్ n. యావరేజ్ కేస్‌లో కూడా ఆర్డర్ ఆఫ్ n. ఎందుకంటే లీనియర్ సెర్చ్‌లో అట్‌లీస్ట్ హాఫ్ ఆఫ్ ద లిస్ట్ చెక్ చేయాలి టార్గెట్ ఎలిమెంట్ కనుక్కోవడానికి. అందుకని చెప్పేసి ఆర్డర్ ఆఫ్ n. సో దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఏం చేద్దామంటే దీన్ని నేను ఫస్ట్ ఓన్లీ ఫంక్షన్ యూజ్ చేసి చెప్తా. తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్ యాడ్ చేద్దాం దీనికి. ఒకవేళ ఎవరికైనా ఊప్స్ కాన్సెప్ట్ తెలియకపోతే తెలుసుకోండి. ఫస్ట్ అయితే నేను సింపుల్‌గా ఫంక్షన్స్‌తోనే చెప్తా. ఒక ఫంక్షన్ రాసుకుందాము. లీనియర్ సెర్చ్ అనే ఫంక్షన్. ఇక్కడ ఏం పాస్ చేయాలి అరే అండ్ టార్గెట్. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఇంకా బిగిన్ అయిందా అంటే ఇంకా ఎగ్జిక్యూషన్ ఏం బిగిన్ కాలేదు. కొంతసేపటికి ఇక్కడ పాస్ అని రాసుకుందాం. అంటే ఇది ఒక ఎంప్టీ ఫంక్షన్ ఇప్పటికైతే. ఫస్ట్ ఏమంటే మనకు అరే కదా కావాల్సింది. అరేలో లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకుందాం. 3, 5, 2, 4, 9 ఈ ఎలిమెంట్స్ని తీసుకుందాం. మన టార్గెట్ ఎలిమెంట్ వచ్చేసి 4 అని తీసుకుందాం. ఈ దీంట్లో బెనిఫిట్ ఏమంటే లీనియర్ సెర్చ్ బోత్ సార్టెడ్ అండ్ అన్సార్టెడ్ అరేస్ మీద వర్క్ చేస్తుంది. ఇక రాస్తా సార్టెడ్ అండ్ అన్సార్టెడ్ అరేస్. ఇప్పుడైతే టార్గెట్ ఈక్వల్ టు 4 అని రాసుకున్నాం. దీని తర్వాత ఏంటి మనం ఏం చేయాలంటే సింపుల్గా ఈ మెథడ్ని అయితే ఈ ఫంక్షన్ అయితే కాల్ చేయాలి మనము. ఈ ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఏం చేయాలంటే రిజల్ట్ అని తీసుకుందాం. రిజల్ట్ అని తీసుకొని లీనియర్ సెర్చ్ ఈ అరే పాస్ చేద్దాం. అలాగే ఈ టార్గెట్ని పాస్ చేద్దాం. ఇప్పుడు మనకైతే ఇక్కడ లాజిక్ని రాయాలి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జిక్యూషన్ బిగిన్ అవుతుంది ఈ అరే దగ్గర. అరే అనే లిస్ట్ అయితే క్రియేట్ చేసేసినాము ఏఆర్ఆర్ అనే లిస్ట్ని. తర్వాత టార్గెట్ అనే వేరియబుల్కి 4 అనే వాల్యూ ఇచ్చినాం. తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఒకటి ఏంటంటే మీరు ఇలా క్లాస్లో కాకుండా ఫంక్షన్ ఇలా రాస్తుంటే దీన్ని ఫంక్షన్ అంటారు. అదే క్లాస్లో కనుక రాస్తే మెథడ్ అంటారు.
సో, నాకు మెథడ్ అని వచ్చేస్తుంది. ఒకవేళ నేను మెథడ్ అని చెప్పినా ప్లీజ్ దీన్ని ఫంక్షన్ అనే అనుకోండి. ఎందుకంటే దీన్ని మనం క్లాస్‌లో రాయట్లేదు. ఒకవేళ ఇదే కోడ్‌ని క్లాస్‌లో రాస్తే దాన్ని మెథడ్ అంటారు. నేను ముందే ఇచ్చేస్తున్నా మీకు జస్టిఫికేషన్. సో, ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇప్పుడైతే మనకు అరే అండ్ టార్గెట్ ఉంది గదా! ఇక్కడ. ఇక్కడ ఏం చేద్దామంటే మనకి కావాల్సిందేంటి? ఇండెక్స్ అలాగే ఎలిమెంట్. ఇండెక్స్ అండ్ ఎలిమెంట్ కావాలి గదా! అందుకని చెప్పేసి ఏం చేస్తున్నానంటే ఎన్యూమరేట్ ఫంక్షన్ యూజ్ చేసేసి ఎన్యూమరేట్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనకి ఈ విధంగా ఇండెక్స్, ఎలిమెంట్ 2 ఇస్తుందనమాట. సో, నేను మీకు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. కానీ ఇప్పటికైతే ఏంటంటే ఈ ఇక్కడేమంటే మనకి ఇండెక్స్ వస్తుంది. అలాగే ఎలిమెంట్ వస్తుంది. వన్ ఆఫ్టర్ ది అదర్. సో, మనకిక్కడ ఎలిమెంట్‌ని ఏం చేయాలి మనం? ఎలిమెంట్‌ని కదా చెక్ చేయాలి టార్గెట్‌తో. అందుకని చెప్పేసి ఎలిమెంట్ ఈక్వల్ టు టార్గెట్ అని రాసి రిటర్న్ చేస్తున్న ఇండెక్స్‌ని. సో, ఇదంతా అయిపోయి ఒకవేళ అసలు మన టార్గెట్టే లేదు ఈ ఎలిమెంట్స్‌లో లిస్ట్‌లోనే లేదు అంటే అప్పుడు మనం ఏం రిటర్న్ చేయాలంటే ఇక్కడ ఈ ఫర్ లూప్ అయిపోయిన తర్వాత రిటర్న్ -1 చేయాలి. ఈ వచ్చిండే రిటర్న్ -1ని మనము ఇఫ్ ఎల్స్ కండిషన్స్ యూజ్ చేసి ఇఫ్ రిజల్ట్ నాట్ ఈక్వల్ టు -1 అయితే అప్పుడు మనం ఏం చేయాలి? ప్రింట్ ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ స్ట్రింగ్స్ యూజ్ చేద్దాం. ఎందుకంటే మనం ఇండెక్స్‌ని చూపిద్దాం. ఇక్కడ రిజల్ట్‌ని చూపిద్దాము. అందుకని చెప్పేసి స్ట్రింగ్స్‌ని యూజ్ చేద్దాం. రిజల్ట్ ఇక్కడ ఇట్లా ప్రింట్ చేసేద్దాం. తర్వాత ఒకవేళ లేకపోతే ఎల్స్ వచ్చేసి ప్రింట్ ఎలిమెంట్ నాట్ ఫౌండ్. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఈ ఎన్యూమరేట్ అని యూజ్ చేస్తున్నా. దీన్నైతే నేను మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. ఏం చేద్దామంటే నేను ఇది సింపుల్‌గా ఇది తీసుకునేసి ఇది కాపీ పేస్ట్ చేస్తా ఇక్కడ. కోడ్ అయితే ఇంతే. దీన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తా. ప్రింట్ లిస్ట్ దీన్ని లిస్ట్‌గా కన్వర్ట్ చేయాలి. ఇది ఒక ఆబ్జెక్ట్ ఫామ్‌లో రిటర్న్ అవుతుంది. దీన్ని మనం ఎలిమెంట్స్ ఏమున్నాయో చూడాలంటే దాన్ని ఒక లిస్ట్‌గా కన్వర్ట్ చేయాలి. అందుకని చెప్పి నేను ఇక్కడ లిస్ట్‌గా కన్వర్ట్ చేస్తున్నా అంతే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేస్తే మీకు ఎలా వస్తాయంటే నంబర్స్ 0, 3, 1, 5, 2, 2 ఇట్లా వస్తుంది. ఇండెక్స్ ప్లస్ వాల్యూ వస్తుంది. ఓకే. వెరీ గుడ్. మనం ఏందో తప్పు చేసినాం. ఓకే. ఇక నేను బ్రాకెట్‌ని క్లోజ్ చేయలేదు. చూడండి ఇక్కడ నేను ఏమైతే చెప్పానో అదే వచ్చింది కదా! అందుకని చెప్పేసి ఎన్యూమరేట్ యూజ్ చేసి ఎన్యూమరేట్ ఫంక్షన్‌ని ఈజీగా ఇట్లా ఇండెక్స్ ప్లస్ ఎలిమెంట్ వచ్చే విధంగా మనం కోడ్ చేస్తున్నాం. సేమ్ ఇదే ఒకవేళ మీరు ఎన్యూమరేట్ మాకొద్దు, మాకు ఎన్యూమరేట్ రాదు అంటే ఇంకో అప్రోచ్ ఏంటంటే ఈజీ అప్రోచ్ రేంజ్ ఫంక్షన్ యూజ్ చేయడం. మీకు రేంజ్ ఫంక్షన్ అన్నా యూజ్ చేయడం వచ్చుండాలి. రేంజ్ ఫంక్షన్ అయితే ఎలా యూజ్ చేస్తామంటే ఒక పని చేద్దాం. దీంట్లోనే ఇంకొక ఫర్ లూప్ రాస్తా. ఫర్ ఇండెక్స్ ఇన్ ఇక్కడ ఎలిమెంట్ రాదు. మనం రేంజ్ ఫంక్షన్‌తో చేసేటప్పుడు ఇండెక్స్ రాదు మనకు. ఇదైతే గుర్తుపెట్టుకోవాలి. రేంజ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. అలాగే లెంత్ ఆఫ్ ద అరే తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే అరేలో ఈ ఇండెక్స్‌ని యూజ్ చేసి ఎలిమెంట్‌ని కంపేర్ చేసుకోవాలి. ఇఫ్ అరే ఆఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు టార్గెట్ ప్రింట్ ఇండెక్స్. ఇప్పుడు మీరు ఇది చూసినట్లయితే నేనేం చేస్తున్నానంటే 2 ఒకటే. 2 సేమే. ఇక్కడ నేను రిటర్న్ చేస్తున్నా. అక్కడ ప్రింట్ చేస్తున్నాను అంతే తేడా. ఓకే. ఇక్కడ కూడా ఒకసారి ప్రింట్ చేద్దాం ఇండెక్స్. 2 సేమ్‌గా వర్క్ అయితది. కాకపోతే ఇక్కడేమంటే ఎన్యూమరేట్‌తో ఇండెక్స్ ప్లస్ ఎలిమెంట్ 2 వస్తుంది. మనమేం మళ్ళీ మాన్యుయల్‌గా ఇక్కడ అరే ఆఫ్ ఇండెక్స్ ఇట్లా రాసుకునే అవసరం లేదు. డైరెక్ట్‌గా ఎలిమెంట్‌నే కంపేర్ చేసేయొచ్చు ఎన్యూమరేట్‌లో ఇట్లా ఎలిమెంట్ ఈక్వల్ టు టార్గెట్ అని. అదే రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఇట్లా లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి అరే లెంత్ ఫైండ్ చేసుకుంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ రేంజ్ ఫంక్షన్ 0 నుండి ఈ లెంత్ వరకు ఈ ఫర్ లూప్‌ని ఇటరేట్ చేస్తుంది. ఈ ఇటరేషన్‌లో ఏమవుతుందంటే ఇండెక్స్ ఎవ్రీ టైమ్ ఇంక్రిమెంట్ అవుతూ వెళ్తుంది. ఫస్ట్ 0 ఉంటుంది. మళ్ళీ 1 ఉంటుంది. 2 ఉంటుంది. మనకి ఇక్కడ ఇండెక్స్ మాత్రమే వస్తుంది కాబట్టి అరేలోని ఇండెక్స్ తీసుకోవాలి కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే అరే ఆఫ్ ఇండెక్స్ అని తీసుకొని
టార్గెట్‌తో కంపేర్ చేస్తున్నాం. తర్వాత ఇండెక్స్‌ని అయితే ప్రింట్ చేస్తున్నాం. సో, దీన్ని ఒకసారి మళ్ళీ రన్ చేసి చూద్దాము. మీకు ఈజీగానే అర్థం అయిపోయి ఉండాలి ఇప్పటికే. నేనేం చెప్తున్నానో. ఓకే. నేనెక్కడో మంచి తప్పు చేస్తున్నా. ఆహ్, హుహుహుహు. ఏ లైన్‌లో ఇది? 31 ప్రింట్ ఓకే. నేనిక్కడ ఇలా రాయకూడదు. ఇది పైథాన్ 2లో సపోర్ట్ చేస్తా అనింది ఈ ఫార్మ్. ఇప్పుడు పైథాన్ 3లో ఇది సపోర్ట్ చేయదు. కాబట్టి మనం ఇట్లా రాయకూడదు. ఆహ్, సో, ఓకే. మీరు చూడండి ఇక్కడ ఇండెక్స్‌లో అయితే రెండిటికి 3నే. 2 సేమే. కాకపోతే మీకు వేరియేషన్ చూపిస్తున్నా. ఎన్యూమరేట్‌ని యూజ్ చేస్తే మనకి ఇట్లా ఇండెక్స్, ఎలిమెంట్ 2 వస్తుంది. ఇండెక్స్ వాల్యూ లాగా. అదే గనక రేంజ్ ఫంక్షన్ యూజ్ చేసి, లెంత్ ఫంక్షన్ యూజ్ చేసి ఇట్లా కూడా చేయొచ్చు. మీ ఇష్టం. మీకు ఏది ఈజీగా అనిపిస్తే దాంతో సాల్వ్ చేయండి. కాకపోతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఈ రెండిట్లో ఏది ఈజీ అనిపించిందో మీరే కామెంట్ చేయండి. చూద్దాం. ఒకవేళ మీకేది ఈజీ అనిపిస్తే నెక్స్ట్ టైమ్ యూజ్ చేసేటప్పుడు దాన్నే యూజ్ చేద్దాం. కానీ ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇది ఒక చిన్న టిప్ లాగా పైథాన్‌లో. టిప్స్ అండ్ ట్రిక్స్ మనం స్టార్ట్ చేద్దాం త్వరలోనే. కానీ ఇదొక టిప్. ఇట్లా మీకు కావాలనుకుంటే. ఇక్కడ వచ్చింది కాబట్టి నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. లేకపోతే ఏం చెప్పిండను ఎన్యూమరేట్ గురించి. రేంజ్ ఫంక్షన్‌ని యూజ్ చేసి చెప్పొచ్చు. కానీ ఇక్కడ మీకు వేరియేషన్ తెలియాలని చిన్న వేరియేషన్ ఇలా చేస్తున్నా. సో, దీన్నైతే మనము ఫంక్షన్ క్రియేట్ చేసి ఇదంతా చేసాము. ఇప్పుడు నేను ఊప్స్ యూజ్ చేశానని చెప్పాను గదా! ఊప్స్ ఏమంటే సింపుల్‌గా ఒక క్లాస్ ఉంటుంది మనకి. ఆ క్లాస్ నేమ్ ఏమంటే లీనియర్ సెర్చ్ అనే క్లాస్ ఉంటుంది. ఊప్స్ అంటే క్లాస్ అంటే ఏంటంటే ఇది ఒక టెంప్లేట్ లాగా దీంట్లో ఉండే మెథడ్స్‌కి అలాగే ఈ వేరియబుల్స్‌కి అన్నిటికి ఇదొక టెంప్లేట్ లాగా వర్క్ అవుతుందనమాట. సో, ఇక్కడ క్లాస్ అని చెప్తున్నాను. ఈ క్లాస్ ఇది ఎక్కడ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అరే అనేది ఇనిషియలైజేషన్ చేస్తున్నాం. అరే అంటే ఈ లిస్ట్ ఇస్తున్నాం. ఈ ఎలిమెంట్స్ అన్నీ. టార్గెట్ వచ్చేసి 4. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. ఏం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నామంటే ఆబ్జెక్ట్‌ని ఎట్లా క్రియేట్ చేయాలా అంటే ఇక్కడ క్లాస్ నేమ్ రాసి ఇట్లా బ్రాకెట్స్‌లో ఇది పాస్ చేస్తే క్లాస్ అయితే క్రియేట్ అయిపోతుంది. మనం ఇక్కడ ఇలా పాస్ చేస్తున్నాము అంటే మనం ఒక పారామీటర్‌ని పాస్ చేస్తున్నాం అన్నట్లు. అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన వెంటనే ఇనిషియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది రాసుకోవాలి. ఎందుకంటే మనం అక్కడ పారామీటర్స్ పాస్ చేస్తున్నాం కాబట్టి. ఒకవేళ ఇక్కడ క్లాస్‌లో ఏం పారామీటర్స్ పాస్ చేయకపోతే ఈ మెథడ్ ఏం అవసరం లేదు. చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఏం రాసుకోవాలి? ఈ ఇనిట్ మెథడ్‌లో అరేని ఇనిషియలైజ్ చేస్తున్నాం మనం ఫస్ట్. ఇప్పుడు ఈ అరే ఏమవుతుందంటే ఇన్‌స్టాన్స్ అరే అవుతుంది. ఎందుకంటే ఇది క్లాస్‌లో ఉంది గదా! ఆబ్జెక్ట్ కదా! ఆబ్జెక్ట్ అరే గదా! అది. అందుకని ఇన్‌స్టాన్స్ అరే అవుతుంది. ఇదొచ్చేసి కన్‌స్ట్రక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. మీరు ఆబ్జెక్ట్స్‌తో డీల్ చేసేటప్పుడు ఫస్ట్ పారామీటర్ వచ్చి సెల్ఫ్, తర్వాత అరే అని పాస్ చేసాము. ఇక్కడ ఇప్పుడు సెల్ఫ్ డాట్ అరే వచ్చేసి అరే అవుతుంది. తర్వాత ఏమంటే ఇక్కడ ఆబ్జెక్ట్‌ని అయితే క్రియేట్ చేసాము. తర్వాత ఏంటి మనం మెథడ్‌ని అయితే ఇంకా ఏం కాల్ చేయలేదు. సో, ఇక్కడ మనం మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. దేనిపైన? ఆబ్జెక్ట్ పైన. సెర్చర్ అనేది ఆబ్జెక్ట్. సెర్చర్ అనే ఆబ్జెక్ట్ పైన సెర్చ్ టార్గెట్ అని చెప్పేసి ఈ మెథడ్‌ని అయితే రన్ చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ సెర్చ్ టార్గెట్‌లో మనం టార్గెట్ ఎలిమెంట్‌ని పాస్ చేస్తున్నాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! ఆబ్జెక్ట్స్‌తో డీల్ చేసేటప్పుడు ఫస్ట్ పారామీటర్ వచ్చేసి సెల్ఫ్. ఎందుకంటే మనం సెల్ఫ్ అని యూజ్ చేస్తే ఇప్పుడు ఈ అరే అనేది ఆబ్జెక్ట్‌కి రిలేటెడ్ అనమాట. మనం డైరెక్ట్‌గా ఈ అరేని యూజ్ చేసేయొచ్చు ఇక్కడే. ఇక్కడేం మళ్ళీ పారామీటర్ లాగా పాస్ చేసి తీసుకోనవసరం లేదు. డైరెక్ట్‌గా ఇక్కడే సెల్ఫ్ డాట్ అరే అని చెప్పేసి ఇక్కడ చూడండి. సెల్ఫ్ డాట్ అరే అని చెప్పేసి ఎన్యూమరేట్ ఫంక్షన్‌లో డైరెక్ట్‌గా యూజ్ చేస్తున్నాం. మిగతా లాజిక్ అంతా సేమే. ఏం డిఫరెన్స్ లేదు. ఈ చిన్ని వేరియేషన్స్ అర్థం చేసుకోవాలి. మిగతా అంతా సేమే. చూడండి ఇక్కడ రిజల్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ రిజల్ట్ నాట్ ఈక్వల్ టు 1 అయితే -1 అయితే అప్పుడు ఎలిమెంట్ ఫౌండ్ అట్ ఇండెక్స్ అని చెప్పి రిటర్న్ చేస్తుంది. ఒకవేళ నేను ఇక్కడ టార్గెట్‌లో ఒక 45 తీసుకున్నాననుకోండి. అది నాట్ ఫౌండ్ అని రావాలి. ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని. అంతే. ఈ లైన్ వచ్చేసి ఇది పైన చూపిస్తుంది. మన అవుట్‌పుట్ వచ్చేసి ఇది. ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అనే అవుట్‌పుట్ మనది. ఇక్కడ ఈ ఊప్స్‌లో. సో, ఈ విధంగా మనము ఊప్స్ ప్లస్ సింపుల్ ఫంక్షన్స్ యూజ్ చేసి డిఫరెన్సెస్‌తో పాటు చెప్తున్నా ఇక్కడ. మీకైతే అర్థం అయ్యుండాలి నాకు తెలిసి. మీరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకేది నచ్చిందో ఇక్కడ. ఇది నచ్చిందా? లేకపోతే ఇది నచ్చిందా? అని చెప్పేసి. ఒకవేళ మీకేమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే.
థ్యాంక్ యూ.